జిల్లాల బౌండరీలు సరిదిద్దుబాటు చేయాలని జనం కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అడ్డదిడ్డంగా చేసిన జిల్లాల విభజనను సరిదిద్దుతామన్నారు సీఎం. ఎన్నికల హామీని గుర్తు చేస్తున్నారు. పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఇలాంటి డిమాండ్లతో పోరాటానికి కార్యాచరణ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన చేసినప్పుడు జరిగిన చాలా పొరపాట్లను ఇప్పుడు సవరించాలన్న డిమాండ్లు మరోసారి బయటకొస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్లంతా మాది కరీంనగర్ అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీల్ అవుతారు. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత కొన్ని ప్రాంతాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లడాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. విభజన జరిగిన సమయంలోనే తమను ఇతర జిల్లాల్లో కలపొద్దంటూ ఉద్యమాలు కూడా చేశారు. గత ఎన్నికల్లో ఈ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచారం చేసింది. ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కరీంనగర్లో చేరుస్తామంటూ రేవంత్ రెడ్డి ఇక్కడ జరిగిన అనేక సభల్లో హామీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో ఇప్పుడు మరోసారి సరిహద్దుల సవరణ చేయాలన్న డిమాండ్లు బయటకొస్తున్నాయి. మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి ఎక్కువగా సరిహద్దుల సవరణ డిమాండ్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలిశాయి. మిగతా ప్రాంతాలు కూడా ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లినా అవి కూడా గతంలో పాత కరీంనగర్లోని భాగాలే కావడంతో పెద్దగా ప్రజల నుంచి విముఖత రాలేదు. ఉదాహరణకు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలోకి, బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక్కడ కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడినా ఆ తర్వాత జగిత్యాల, సిరిసిల్ల కూడా ఒకప్పటి పాత కరీంనగరే కాబట్టి సర్దుకుపోయారు. కానీ మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం మొత్తంగా సిద్దిపేట జిల్లాలో కలిపేశారు. దీంతో ఆ మండల ప్రజలు ఆనాటి నుంచి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామం మాజీ మంత్రి హరీష్ రావు స్వగ్రామం కావడం వల్లే ఈ ప్రాంతాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలిపారని అక్కడి ప్రజలు అప్పట్లో ఆరోపించారు. ముందు ఈ మండలాలని సిద్దిపేట జిల్లాకి కలిపేటప్పుడు మాకు చెప్పింది ఏదైతే ఉందో, మాకు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో దగ్గర ఉన్నటువంటి మండలాలను కలుపుతున్నామన్నారు. కానీ సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే దాదాపు 60 కిలోమీటర్లు అవుతుంది. వేరే హ్యాస్ కరీంనగర్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే 35 కిలోమీటర్లు అవుతుంది. ఈ పరిస్థితి మాకు ఇప్పుడు మినిస్టర్ గారు వాయిస్ వచ్చిన తర్వాత మాకు ఏమనిపిస్తుందంటే, జైల్లో నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తున్నటువంటి ఖైదీల్లా ఉంది మా పరిస్థితి. దీనికి చాలా సంతోషకరమైన విషయం. అప్పట్లో రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అనేక సమావేశాల్లో సరిహద్దుల సమస్యను ప్రస్తావించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో తమ డిమాండ్కు ఆమోదం వస్తుందని బెజ్జంకి మండల వాసులు ఆశపడుతున్నారు. మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం పరిస్థితి కూడా ఏ జిల్లానో చెప్పుకునే వీలు కానంతగా విభజన చేశారు. అడ్డదిడ్డంగా విభజించిన ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సిద్దిపేట, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కరీంనగర్లో చేర్చాలని అక్కడి జనం కోరుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ప్రజలు కూడా ఎక్కువగా కరీంనగర్తోనే అనుబంధం కావాలని కోరుకుంటున్నారు. ఇదే అంశంపై జేఏసీ ఏర్పాటు చేసుకుని పోరాటం చేయాలని కూడా నిర్ణయించారు. మన హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో కలపడం సత్యం అనే వార్త వినగానే మాకు చాలా సంతోషం అనిపించింది. గత 8 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. సిద్దిపేటకు వెళ్ళాలంటే, పనుల గురించి వెళ్ళాలంటే, ఎందుకంటే మా తల్లి ఒడి నుంచి వేరు చేసిన విధంగా మాకు దూరం అయిపోయినట్టు అనిపించింది కరీంనగర్. ఇప్పుడు మాకు మళ్ళీ కరీంనగర్లో కలపడం వల్ల మళ్ళీ మా అమ్మ ఒడికి చేరినంత సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని ఏ జిల్లాను విడదీయలేనన్ని ముక్కలుగా కరీంనగర్ను విభజించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత జిల్లాను ఏకంగా 4 జిల్లాలు చేయడంతో పాటు మొత్తంగా 8 జిల్లాల పరిధిలోకి ఇక్కడి ప్రాంతాలను సర్దుబాటు చేశారు. ఇలాంటి సరిహద్దు సమస్యలను పరిష్కరించి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తామన్న ఆనాటి పీసీసీ నేత రేవంత్ రెడ్డి హామీని ఇప్పటికైనా నెరవేర్చాలంటున్నారు స్థానికులు. జిల్లాల పునర్విభజన సందర్భంగా ఇతర జిల్లాల్లోకి వెళ్లిన సరిహద్దు మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని కోరుతున్నారు.